హాయ్ అండి. చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. అయితే గులివెందులు తీసుకొచ్చారు, చెరువు చేప కూడా తీసుకొచ్చారు. అయితే గులివెందులు ఇగురు వండుదామనేసి పక్కన పెట్టేసామండి. అయితే చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ముందు చూద్దామండి. అయితే ఇప్పుడు ఈ చేపల ఫ్రై చెరువు చేప తీసుకొచ్చారండి. అయితే ఈ చెరువు చేప ముందుగా ముక్కలు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఉప్పు వేసి, కారం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. నిమ్మ చెక్క కూడా వేసుకున్నాము. పెరుగు కూడా వేసుకున్నాము. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసాము. తర్వాత మసాలా పౌడర్లు కూడా యాడ్ చేసామండి. ఫిష్ మసాలా యాడ్ చేసాము. ఇవన్నీ కలిపేసుకుని బాగా చేప ముక్కలకి పట్టే వరకు ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకున్నామండి. తర్వాత బాగా కలుపుతూ ఉన్నారు. ఇంకాను కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నామండి. అయితే ఈ చేప ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఫ్రైతో కలుపుకొని రైస్లో తింటే చాలా బాగుంటుందండి. అయితే ఆ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా చూడండి. అయితే ఇప్పుడు చేప ముక్కలు వేపేసుకున్న తర్వాత ఇంకొక పెనం పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయలు వేసుకుని, పచ్చిమిర్చి వేసుకుని, టమాటాలు బాగా వేపుకొని, చిన్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని, తర్వాత మసాలాలు కూడా వేసుకుని, మసాలా పౌడర్లు కూడా వేసుకొని బాగా పేస్ట్లా గ్రేవీలా అయ్యే వరకు కూడా దాన్ని కూడా మగ్గబెట్టాలన్నమాట అండి. అంటే ముందుగానే మీకు చెప్తున్నాను, ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇంకా చేప ముక్కల వరకు ఉన్నాము, స్టార్ట్ చేశానండి. అయితే పెద్ద పెనంలో చేపలు ఫ్రై చేద్దాము, చిన్న పెనంలో గ్రేవీ తయారు చేసుకుందాం అనేసి రెండు వేసామన్నమాట అండి. అయితే పెద్ద పెనంలో చేపల ఫ్రై వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ఈ చిన్న పెనంలో గ్రేవీ తయారు చేద్దామనేసి రెండు పెనాలు వేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు చిన్న పెనంలో చేప ముక్కలు వేయడం జరిగింది, వేగుతున్నాయి. అయితే పక్క పొయ్యి మీద కూడా పెనం వేయడం జరిగింది, నూనె వేడెక్కుతుంది. అయితే ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు బాగా ఆగనివ్వాలండి. అలాగే చేప ముక్కలు కూడా బాగా వేగిపోవాలి, డీప్ ఫ్రై అయిపోవాలి. బాగా చేప ఫ్రై అయితే ఎలా అయితే చేసుకుంటామో అలాగే వేగిపోవాలి చేపలు కూడా. అయితే ఆ గ్రేవీ లోపల గ్రేవీ తయారు చేసుకోవాలన్నమాట అండి. ఈ చేపలు వేగేలోగా ఆ గ్రేవీ తయారు చేసుకుంటాము. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. బాగా వేగిన తర్వాత చేపలు కూడా వేగుతున్నాయి, వేగిపోతున్నాయి. గ్రేవీ అయితే ఉల్లిపాయలు వేగిపోయినాయండి. టమాటాలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా వేగుతున్నాయి. ముద్దలా గ్రేవీలాగా అయిపోయి ముద్దలా అయిపోవాలి. కారం వేసాం, సాల్ట్ వేసాం, చిన్న అల్లం వెల్లుల్లి, మసాలా పౌడర్లు కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా ముద్దలా గ్రేవీలాగా అయిపోయే వరకు దాన్ని బాగా ఆపాలండి. బాగా వేపిన తర్వాత ఈ చేప ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చేపలు ఆ గ్రేవీలో బాగా గ్రేవీ ఇంకా దగ్గర పడాలండి, ఇంకా ముద్దలా అవ్వాలి, పేస్ట్ లాగా అయిపోవాలి. అప్పుడు ఈ చేప ఫ్రై ముక్కలు బాగా వేగిపోయి ఉంటాయి కదండి, అవి బాగా గ్రేవీ మగ్గుతూ ఉందండి. ఇప్పుడు బాగా గ్రేవీ మగ్గుతూ ఉన్నప్పుడు ఈ చేపలు వేగుతున్నాయి కదండి, ఈ చేపలు తీసుకొచ్చి ఈ గ్రేవీలో వేసేయాలన్నమాట అండి. చూడండి, మిగతా ముక్కలు కూడా పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మిగతా ముక్కలు కూడా అంటే గ్రేవీ పట్టేలాగా అవి కూడా కలుపుకోవాలి. అలా పక్కన పెట్టుకున్నాం కదా అవి మిగిలిన ముక్కలు. అయితే ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసాము గ్రేవీలోని.
వేసిన తర్వాత బాగా మగ్గుతుంది. నీళ్లు జల్లుకుంటూ వాటర్ జల్లుకుంటూ ఆ పేస్ట్ని గ్రేవీలా తయారు చేయాలన్నమాట అండి. అప్పుడు ఈ ఏగిపోయిన ఫ్రై ముక్కలు ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి ఈ గ్రేవీలో వేయాలన్నమాట. తీసుకొచ్చి గ్రేవీలో పెట్టి అలా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి అలా ఉంచితే ఆ గ్రేవీ ఆ ముక్కలకి బాగా పడుతుందన్నమాట అండి. ఆ ముక్కలకు బాగా పట్టి ఆ చేప ముక్కల్లో ఉన్న టేస్ట్, ఫ్లేవర్ అంతా ఈ గ్రేవీలోకి దిగుతుంది. దిగినప్పుడు అప్పుడు రైస్ తిన్నప్పుడు చాలా అది రైస్లో ఆ గ్రేవీ కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.